అసమర్థుడు తన ప్రయాణం తనే సరిగా చేయలేడు. అలాంటి నిన్ను నమ్మి నీతో కలిసి నేనెలా ప్రయాణం చేస్తాను? పో, ఈ రోజు నుండి నీ బతుకు నీది, నా బతుకు నాది. అమ్మా దీప్తి, వద్దురా, అంతంత మాటలు అనకమ్మా. ఆదిత్య బాబు, ఆ అమ్మాయి కరెక్ట్గానే మాట్లాడింది. తన స్థానంలో నా కూతురు ఉన్నా అలాగే మాట్లాడేది. నేను నా కోడల్నే సమర్థిస్తాను. రావే పోదాం. ఈ రోజు నుంచి వాడికి మనకు ఏ సంబంధం లేదు. ఏంటండి ఆ మాటలు? వాడు చేసిన నిర్వాకానికి ఇంకెలా మాట్లాడమంటావే? ఆస్తి రాసిచ్చి నీకు క్షమాపణలు చెప్తే గాని గాజులు వేయనంటావా? మానే, నీ చేత్తో గాజులు వేయనంత మాత్రాన నేనేం కనకుండా ఉండను. ఇంత కుళ్ళు బుద్దున్న వాడివి నువ్వు వేసినా కాన్పు సక్రమంగా అవదు. పుట్టిన అవలక్షణాలతో పుడతారు. నీలాంటి వక్ర బుద్ధితోనే పుట్టొచ్చు. నువ్వు కుంకుమ దిద్దితే నీలా నీచమైన అలవాట్లతోనే పుట్టొచ్చు. నువ్వు అక్షింతలు వేస్తే నీలా కుళ్ళు బుద్ధులే రావచ్చు. దీప్తి ప్లీజ్ ఊరుకో. ఎలా ఎలా ఊరుకోమంటా వదినా? ఈ మనిషి ఈ దొంగలతో కలిసి అక్షింతలు వేస్తారా? ఏంటి మధ్యలో మమ్మల్ని లాగుతావు? మధ్యలోకి లాగడం కాదు, లాగే అవతల పారేయకపోవడం వల్లే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. నన్ను పిచ్చిదాన్ని చేసి నువ్వు నీ పిన్ని ఆ నీలంబరి కలిసి వదిన మీద ద్వేషం కలిగేలా చేశారు. తెలుసుకోగలిగాను కాబట్టి బయటపడ్డాను. మా బంధం తెగిపోలేదు. ఇప్పుడు ఈయన దొరికాడా? ఈ షరతులన్నీ మీరు నూరిపోసినవేగా. మాకేం అవసరం? ఆస్తి పోతే మాకేగా నష్టం. అన్నయ్య ఇవ్వనంటే నా కాపురం కూలుతుందని పథకం వేశారు. డబ్బాసకు పాత్ర పోషించాడు. కాని అన్నయ్య నా అన్నయ్య పిచ్చి మహారాజు నా కోసం ఆస్తి మొత్తం తీసుకో అంటున్నాడు. దుర్మార్గాలన్నీ తెలుసుకోవాలన్నయ్య. ఏ తప్పు చేయకపోయినా కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడగడానికి సిద్ధపడ్డాడు. మనసున్న మహారాజు మా అన్నయ్య. తప్పు చేసిన వాళ్ళని మాట కూడా అనలేని మంచితనం. అదే అదే తనను దోషిలా నిలబెట్టింది. తనలో తను కుమిలిపోతూ కూడా పైకి ఎవరిని ఏమి అనలేని మహానుభావుడు. మాటలొచ్చి కూడా మాట్లాడలేని మోగ మనిషి. మా అన్నయ్య గంగె గోవు లాంటి పుణ్యమూర్తి, నాకు దేవుడు. అలాంటి దేవుణ్ణి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగమన్న పాపం ఊరికే పోదు. మౌనంగా ఉంటే ఆ దేవుడు నాకు శిక్ష వేస్తాడు. ఓ, నువ్వు నాకు గాజులు వెయ్యొద్దు. నీ ఆశీర్వచనాలే నాకేం అవసరం లేదు. మా అన్నయ్య వదిన అక్షింతలు వేస్తే చాలు. అదే నాకు శ్రీరామ రక్ష. అదే నాకు కొండంత అండ. నా క్షేమానికి రక్ష. మీ దేవుళ్ళే నాకు సీమంతం. సీమంతం. రా బావా, అక్షంతలు వేద్దాం. ఏయ్, పో అవతలికి. వదిన అంట నువ్వా? నాకు కుంకుమ పెట్టినా నా వదిన, నా ఆత్మీయురాలు, నా అమ్మ, నా మేలు కోరే తల్లి, నన్ను అక్కున చేర్చుకొని ఓదార్చే ప్రేమమూర్తి. అన్నయ్య, సహనానికి హద్దుంటుంది, ఓర్పుకి అవతుంటుంది. మరీ ఇంత మోగుతనం మంచిది కాదన్నయ్య. ఇలా ఉంటే నీ మనసేంటో కూడా ఎవరికి తెలీదు.